నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. సెంట్రల్ నుంచి మోడీ గారు దిగిపోతారని, తెలంగాణలో మళ్ళీ మంత్రివర్గ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి, అలాగే ఆంధ్రాలో ఆహ్, పదవి మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే పొలిటికల్‌గా మనం ఎన్ని డిస్కషన్స్ పెట్టినా కూడా అసలు పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనేవి కూడా మనం బిలీవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో పొలిటికల్ ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా ఆయన చెప్పినవి చెప్పినట్టుగా తూచా తప్పకుండా జరిగాయి. అయితే వారే అమరవ్ కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలిటికల్ పరంగా ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అయితే పొలిటికల్ ప్రిడిక్షన్స్ మీవి ఎన్నో చూసాం మేము. మీరు చెప్పినవి చెప్పినట్టుగా ట్రంప్ దగ్గర నుంచి మన దగ్గర తెలంగాణ, ఆంధ్రాలో ఏం జరుగుతున్నాయన్న పరిస్థితుల మీద కూడా మీరు ఎన్నో ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. అయితే ముఖ్యంగా అందులో మాట్లాడుకోవాల్సింది ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరిస్తాడు అని చెప్పారు. ప్రస్తుతం అదే చూస్తూ ఉన్నాం. అయితే మీరు చెప్పినట్టుగానే ఎన్నో డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటాడు, కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తాడు అని అన్నారు. సో అవి కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఫర్దర్‌గా ఎలా ఉండబోతోంది ట్రంప్ పాలన? ట్రంప్‌దొచ్చి సింహలగ్నం, హ్మ్. మఖా నక్షత్రం. ఆహ్, రాశి వచ్చి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. హుహు. నార్త్ వెస్టర్న్‌లో ఏం చేస్తారంటే వాళ్ళు అసెండెంట్, సన్ సైన్, మూన్ సైన్ కూడా చూసుకుంటారు. స్టార్ తక్కువనమాట. హ్మ్. ఇదివరకైతే వాళ్ళు సన్ సైన్ ఒకటే చూసుకుంటారనమాట. సన్ సైన్ ప్రకారం అతనిదొచ్చి జెమినీ, జెమినీ అవుతది, మిథున అవుతది. నక్షత్రం వచ్చి మృగశిర అవుతది. మూన్ సైన్ వచ్చేసరికి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. అసెండెంట్ వచ్చి సింహం. అది మఖ నక్షత్రంలో ఉన్నది. ఇలాగా అతని మీద తీవ్రమైన ప్రభావం ఉందన్నమాట. హ్మ్. సింహలగ్నం రాజయోగ లగ్నం కనుక అతనికి అధికారం వచ్చింది. అట్లాగే వృశ్చిక రాశి కూడా అధికారం ఇవ్వటానికి కారణమైంది. ఆ రకంగా అతను మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆహ్, కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోవటం, అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్‌తో అతనొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మళ్ళీ వచ్చాడనమాట. అతను గురుదేశలోనే మొదటి టైంలో ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు గురుదేశ మధ్యలో అతనికి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గురుదేశ చివరిలో ఉన్నదన్నమాట. హ్మ్. అందుకోసం అతనికి మళ్ళీ ఈ పదవి, ప్రెసిడెంట్ పదవి వచ్చినా అతనికి అంతర్దేశాల్లో అనుకూలమైన గ్రహాలు లేవు గనక అతను ఎక్కువ ఈ కాంట్రోవర్షియల్ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇంకొక 2 ఇయర్స్ వరకు ఇటువంటి పరిస్థితే కొనసాగే పరిస్థితి ఉందన్నమాట. ఓకే. ఇంకోటేంటంటే వీళ్ళ సన్ సైన్ వచ్చేసరికి జెమినీ. జెమినీ అనేసరికి అది బుధుడికి సంబంధించిన రాశి, మిథున రాశి. మిథున బుధుడు వ్యాపారానికి కారకుడు. సో, ఇతను అలాగే వ్యాపారం స్టార్ట్ చేసి బిజినెస్‌తోనే రకరకాల బిజినెస్ చేసి ఆహ్, చాలా తన ఎంపైర్ ఒకటి నిర్మించుకున్నాడు. అలాగే అతని నక్షత్రం సన్ సైన్‌లో వచ్చిన స్టార్ వచ్చి మృగశిర. ఆ మృగశిర నక్షత్రానికి అధిపతి అయితే కుజుడు. అందుకే ఇతను ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి, రియల్ ఎస్టేట్ నుంచి పైకొచ్చి, తర్వాత వేరు వేరు బిజినెస్ చేసి, తర్వాత ఇలా అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ మిథున బుధుడు ఎట్లా ఉంటాడంటే బుధుడు 3, 6 కాలచక్రంలో 2 స్థానాలకి అధిపతి అనమాట. మిథున బుధుడిగా వ్యాపారంలో ఇస్తే 6వ స్థానానికి సహజంగా శత్రురోగ రుణస్థానం అని 6వ స్థానం, కాలచక్రంలో 6వ స్థానం కన్యా రాశి అవుతుంది. ఆ కన్యా రాశికి కూడా అధిపతి బుధుడే కనుక ఈ కన్యా రాశి బుధుడు ఎక్కువ క్రిటికల్గా ఉంటాడు అనమాట. ఎదుటి వాళ్ళని విమర్శించడం అటువంటివి చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు అదే చేస్తున్నాడు అనుకోవచ్చా? బుధుడు రెండో ప్రభావం కనిపిస్తుంది. అందుకోసం అతను ఇట్లా కాంట్రోవర్షియల్ డెసిషన్ తీసుకుంటున్నాడు. హ్మ్. ఈ పరిస్థితి ఇంకొక 1 ఇయర్ దాకా అట్లా కొనసాగుతుంది. హుహు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రెజెంట్ అతను ఈ 2 ఏళ్లలో వచ్చే 2 ఇయర్స్‌లో అతను ఇంపీచ్ అవ్వడం కూడా జరగొచ్చు. హ్మ్. ఇంపీచ్‌మెంట్ లాస్ట్ టైం కూడా అతను పదవిలో ఉన్నప్పుడు ఇంపీచ్‌మెంట్‌కి గురయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంపీచ్‌మెంట్‌కి గురవ్వటం, మధ్యలో పదవి కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. రైట్. అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ, వేరే కంట్రీస్ మీద ఆయన మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ రీజన్ అవుతుండొచ్చు. రైట్? ఆయన సన్ సైన్ వచ్చి జెమినీ. జెమినీ వ్యాపార దృక్పథంలోనే ఉంటారని చెప్పాను. అదేవిధంగా అతను వరల్డ్ వైడ్ బిజినెస్ మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. మిగతా దేశాల నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్మ్. ఎక్కువ అమెరికాలో డంప్ చేస్తున్నారు. అక్కడ అమెరికా నుంచి మాత్రం ఇతర దేశాలు తీసుకోవట్లేదు.
మీరు మా అమెరికా నుంచి ఏమైనా తీసుకున్నా వాటి మీద టారిఫ్స్ ఎక్కువ వేస్తున్నారు, అందుకోసం నేను కూడా మీ మీద టారిఫ్స్ ఎక్కువ వేస్తాను అనే కాన్సెప్ట్లో ఉన్నాడనమాట. అంటే అతను వ్యాపార దృక్పథం, వ్యాపార బుధుడు మళ్ళీ ఆరవ స్థానానికి అధిపతి అయిన కన్యాబుధుడి ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. అందువల్ల అతను ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. కానీ వీటి వల్ల ఆ దేశానికి మంచి అనేది ఎక్కువ జరగదు, అది చెడుకే దారితీస్తుంది. సార్, ఇది వరకు మీరు ఇంటర్నేషనల్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మస్క్ పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. అయితే ఎంతగానో కలిసిపోయి ఒకరిదొకరు ఫ్రెండ్షిప్ ఎలన్ మస్క్ కానీ ట్రంప్ కానీ ఉన్న సందర్భంలో ఇప్పుడు మస్క్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్న సందర్భాలు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే మస్క్ మీరు చెప్పినట్టుగా పార్టీ పెడతాడు అన్నట్టుగా పార్టీ పెట్టేశాడు. ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో? మస్క్ది వచ్చి అతనిది కూడా సన్ సైన్ వచ్చి జెమినీనే, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం, రాహు నక్షత్రం. మూన్ సైన్ వచ్చేసరికి ఏమో మళ్ళీ వృశ్చికం అయింది, అసెండెంట్ వచ్చేసరికి మేనలగ్నం అయిందనమాట. వీళ్ళిద్దరికీ జరిగింది ఏంటంటే ట్రంప్కి ఏమో వృశ్చిక లగ్నం, సింహలగ్నం, వృశ్చిక రాశి అయింది. మస్క్ది వచ్చేసరికి సింహ రాశి అయిందన్నమాట. కానీ వీళ్ళిద్దరికీ కామన్గా జెమినీ, సన్ సైన్ వచ్చేసరికి జెమినీయే, ట్రంప్ది వచ్చేసరికి మృగశిర నక్షత్రం, మస్క్ది వచ్చి ఆరుద్ర నక్షత్రం. అందుకోసం అతనికి బుధుడు రాహువు కలయిక వల్ల మస్క్ ప్రపంచ కుబేరుడయ్యాడు. రకరకాల టెక్నాలజీస్ అన్నీ కొత్త టెక్నాలజీస్తో పెట్టి ఆ స్పేస్ ఎక్స్ అటువంటి మిషన్స్ అన్నీ చేశాడు. అదేవిధంగా అతను లాస్ట్ ఎలక్షన్స్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, తన వ్యాపారాలకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఆ రకంగా ట్రంప్ తనకు అనుకూలంగా ఉంటాడు, తన వ్యాపారానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తాడనే ఉద్దేశంతో ట్రంప్తో కలవటం జరిగింది. ఆ ట్రంప్ చెప్పానుగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రకరకాలుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో పాలిటీషియన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో ఉంటుంటారని కూడా చెప్పాము. అంటే మళ్ళీ ఈ జ్యేష్ఠ నక్షత్రం ఏంటి సార్? అంటే ఆ టైం మూన్ సైన్ వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం, అది మనసుకు సంబంధించి, మనసు ప్రభావం మనుషుల మీద ఎక్కువ చూపిస్తుంది. వాళ్ళు సన్ సైన్ తీసుకుని అది వాళ్ళ ప్రవృత్తి, కానీ మూన్ సైనే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ మూన్ సైన్ ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మన ఇండియాలో వచ్చేసరికి నితీష్ కుమార్ జ్యేష్ఠ నక్షత్రం. అందుకే పొలిటికల్గా అతను కాసేపు బీజేపీతో ఉండటం, బయటకు రావటం అట్లా చేస్తూ ఉంటాడు. అట్లాగే వీళ్ళు కూడా లవ్ హేట్ రిలేషన్షిప్ అనమాట, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు. అలాగే ట్రంప్తో ముందు కలిశాడు. ట్రంప్ కూడా చాలామందిని నా ఫ్రెండ్స్ అంటాడు, మోడీ మై ఫ్రెండ్ అన్నాడు, మళ్ళీ తర్వాత ఈజ్ ఇంపోజింగ్ మోర్ టారిఫ్స్ అన్నాడు. అట్లాగే మస్క్ మా ఫ్రెండ్ అన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మస్క్ అమెరికన్ ఈ బెనిఫిట్స్ పొందుతుంటే, అమెరికా వల్ల బెనిఫిట్స్ పొందుతున్నాడు, అది తగ్గించాలని చెప్పి అంటున్నాడు. ఈ రకంగా వీళ్ళిద్దరికీ వ్యాపార దృక్పథమే నడుస్తుంది, వ్యాపార భాగస్వాములుగానే ఉన్నారు. అందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరికీ సన్ సైన్ జెమినీ అవ్వటం, వ్యాపార దృక్పథంతో ఉండటం వల్ల వీళ్ళిద్దరి మీద మళ్ళీ రెండో కన్యా బుధుడి ప్రభావం కనిపిస్తుంది. అందుకు వీరిద్దరూ ఇలాగా కొట్లాటకు వచ్చారు. ఇలాగే ఇతనిది సింహరాశి కనుక ఇతనికి కూడా పార్టీ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాకపోతే మస్క్ ఒక పార్టీ పెడతాడు, ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలి అనే దాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్కి వెళ్తాడు. హీ విల్ బీ ఎ కింగ్ మేకర్, బట్ హీ కెనాట్ బి ఎ కింగ్ ఆన్ హిజ్ ఓన్. అందుకు అతను అమెరికా ఎలక్షన్లో పోటీ చేయడం, ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరగదు. కానీ ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలి అనేది మాత్రం అతను డిసైడ్ చేస్తాడు. ఆల్రెడీ రేపు వాళ్ళకి మిడ్ టర్మ్ మీద ఇంటర్మ్ ఎలక్షన్స్ ఏ ఉన్నాయి, 26 అండ్ ఇంకా ఇప్పుడు. అప్పుడు నేను సెనేట్కి అది కాంగ్రెస్ పోటీ చేసి నేను కొన్ని సీట్స్ నేను తీసుకుంటానని కూడా అతను డిక్లేర్ చేశాడు. ఆ రకంగా మస్క్ పార్టీ పెట్టి అది నిలబెట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఎవరు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అనేది డిసైడ్ చేసే పర్సన్గా మస్క్ తయారవుతాడు. రైట్. అయితే ఇప్పుడు మనం మెయిన్ ప్రెసిడెంట్ గురించి వీళ్ళ గురించి మాట్లాడాం కదా సార్. అయితే అమెరికాలో ఎంతోమంది మన భారతీయులు ఉన్నారు. అయితే ఈ పరిణామాల వల్ల భారతీయుల పరిస్థితి ఎలా ఉండొచ్చు అని అంటారు? ఇప్పుడు ట్రంప్ అంతా అతని ఉద్దేశం ఏమైందంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఒకటి, అండ్ అమెరికా ఫస్ట్. ఇది జరిగిందంటే 90స్లో వరల్డ్ వైడ్ ఎకానమీలో ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది, ఎల్పిజి అని చెప్పి ఒక కాయిన్ అది వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అలా విశ్వవ్యాప్తంగా వ్యాపారాలన్నీ విస్తరించాలి, లిబరల్గా అందరికీ అవకాశం ఇవ్వాలి, ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ భాగస్వామ్యం పెంచాలి,
అలాగే గ్లోబలైజేషన్, ప్రపంచం మొత్తం మీద ఎక్కడేం దొరుకుతున్నా అది అందరికీ అందుబాటులోకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చారు. ఆ ఎల్పిజి అనేసరికి అది 90స్లో స్టార్ట్ అయింది. ఈ 20s వచ్చేసరికి దాని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఇదంతా లిబరలైజేషన్ చేస్తే అందరికీ అవకాశం వస్తుంది, ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తారనేది ఒక కాన్సెప్ట్. ప్రైవేటైజేషన్ చేస్తే గవర్నమెంట్ ఏదైతే ఖర్చులు ఇటువంటి వాటి మీద పెడుతుందో అవి తగ్గి ఆ వెల్ఫేర్కి వాటికి ఉపయోగించుకోవచ్చు అని అదొక భావన. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఏ వస్తువు చౌకగా ఉంటే అది మనం మిగతా దేశాలకు కూడా తెచ్చుకోవచ్చు అని గ్లోబలైజేషన్ మీద అది చెప్పారు. దానివల్ల కొన్ని మంచిలు జరిగినాయి, కొన్ని చెడులు జరిగినాయి. దాని రెండో పరిణామాలు, ప్రపంచం మొత్తం మీద వచ్చిన పరిణామాలు శుభపరిమాణాలు అయిపోతే దేనికైనా రెండు ఉంటాయి. కాయిన్కి అది 2 sides ఆఫ్ ది కాయిన్, బొమ్మ బొరుసు. ఆ బొమ్మ ఫలితాలు చూశారు, ఇప్పుడు బొరుసు ఫలితాలు పైకి వచ్చినాయి. ఈ ఎల్పిజి ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోయిందంటే లిబరలైజేషన్ కాస్త లిక్విడైజేషన్ అయిపోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయిపోయింది అన్నట్టు. లిబరల్గా అందరికీ అవకాశం ఇస్తే అందరికీ ఒక 100 రొట్టెలు అందరికీ పంచాలంటే 10 మంది ఉంటే 10 వస్తాయి, 100 మందికి అంటే ఒకటి. అట్లాగే లిక్విడైజేషన్ అయిపోయింది. ఈ ప్రైవేటైజేషన్ అనేది ఏమో పైరైటైజేషన్ అయిపోయింది. ప్రైవేట్ కంటే వాళ్ళు వచ్చి పైరేట్స్ ఎలాగైతే దొంగలు దోచుకుంటారో అట్లా వచ్చి పైరేటైజ్ చేసి, ఎక్కడ ఉదాహరణకి ఆఫ్రికాలో మైన్స్ ఉన్నాయి, ఆ మైన్స్ గోల్డ్ మైన్స్, మ్యాంగనీస్ అటువంటి మైన్స్ ఉన్నాయి. వీళ్ళు తక్కువ ధరకు అక్కడికి వెళ్ళి వాటిని తీసేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రైవేటైజేషన్ కాస్త పైరటైజేషన్. ఇంకా గ్లోబలైజేషన్, ప్రపంచం మొత్తం మీద ఎక్కడి నుంచి అయినా సరుకులు తెచ్చుకునేది అనేది గ్లోబలైజేషన్ అయిపోయింది. గ్లోబల్ మీన్స్ గల్పింగ్ అన్నమాట. అక్కడికి వచ్చి ఎవరైనా ఒక మైన్ ఏదో ఉండదంటే వాడికి ఎంతో కొంత ధనం ఇచ్చి వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఈ రకంగా అయిందనమాట. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ కాస్త లిక్విడైజేషన్, పైరటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అయింది. సో దాని పరిణామం వల్ల మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఎవరైతే ఆ వస్తువులు సరుకులు తయారు చేస్తున్నారో వారికి సరైన ధర రాకపోవటం, మార్కెట్ రాకపోవటం అటువంటి జరిగింది. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఏం జరిగింది, లిమిటైజేషన్. మళ్ళీ ఎల్పిజికే అర్థం మారిపోయింది. లిమిటైజేషన్ అండ్ ప్రొటెక్షనైజేషన్ అండ్ గవర్నైజేషన్ అట్లా వచ్చింది. లిమిట్ చేసేయాలి. ఇదివరకు లిబరల్గా అందరికీ ఇచ్చాం కనుక ఇప్పుడు లిమిట్ చేసేయాలి. అందుకు అమెరికన్స్కే ఛాన్సెస్ ఇవ్వాలి, అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్స్కే. బయట వాళ్ళు వచ్చి ఇదివరకు $10 జాబ్స్ అని ఉండేవి, గంటకి $10 ఇస్తే మా ప్రైవేట్ జాబ్స్ అక్కడ ఉండేవి, మన స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళి చేసేవారు. ఆ తర్వాత కాంపిటీషన్ పెరిగేసరికి అవి $8 కూడా వెళ్ళినాయి, ఇంకా ఇప్పుడు $6 కూడా వచ్చినాయి. ఈ రకమైన పరిస్థితి అందరూ ఎక్కువైపోవడం వల్ల జరిగింది. సో అమెరికన్ జాబ్స్ ఆర్ ఫర్ అమెరికన్స్ ఓన్లీ. అట్లా లిమిటైజేషన్కి వచ్చేసారు. ఇంకా ప్రైవేటైజేషన్ వల్ల పర్సనలైజేషన్, మన వాళ్ళకే ఇవ్వాలి అనే దానికి వచ్చేసారు. ఇంకా గ్లోబలైజేషన్ అంటే గోవర్నేషన్, మన కక్కువలో మనమే ఉండాలి అనే పరిస్థితికి వచ్చేసింది. సో ఎల్పిజి వల్ల ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి, ఆ ఎల్పిజి వల్ల వచ్చిన దుష్పరిమాణాలను మళ్ళీ నివారణ చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అందరూ ఎవరి దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్లను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా అమెరికాలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఫర్దర్గా అమెరికాలోకి ఎవరు రాకుండా ఉండాలని ట్రంప్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం వీసాలు తగ్గించడం, వాటి ఫేర్స్ పెంచేయటం, బర్త్ రైట్స్ తీసేయటం అట్లాంటివి జరుగుతున్నవి. ఇవి ఇంకొక 2 years పాటు, మేబీ 26-27 వరకు ఈ ట్రంప్ ప్రభావం ఉంటుంది. కానీ తర్వాత ఇతని వల్ల వీటి వల్ల వచ్చే దుష్పరిమాణాలు కూడా వస్తాయి. అదే సార్ ఇప్పుడు నేను అడగాలనుకుంటున్నా, అయితే ఇన్ని చేంజెస్ వల్ల ప్రపంచం కానీ లేకపోతే దేశంలో కానీ ఎలాంటి ఆర్థిక స్థితిగతులు ఉండబోతున్నాయి? దీనివల్ల ఇప్పుడు ఇదివరకు అంటే ఎక్స్పాన్షన్ అవ్వటం వల్ల మంది ఎక్కువ అవడం, తగ్గిపోవడం అటువంటివి జరిగినాయి. ఇప్పుడు అందరూ మళ్ళీ ప్రొటెక్షనిజంలోకి వచ్చారు. మనం కూడా ఆత్మనిర్భర్ భారత్ అని మనం బయలుదేరాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాము. అట్లాగే ఎవరెవరికి ఇప్పుడు ఉదాహరణ వియత్నాం అన్నది, వియత్నాంలో రైస్ ₹5కి ఇస్తారు కిలో, మన దగ్గర 50 రూపీస్. అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే పర్మిషన్ ఇవ్వరు, ఇస్తే మన మార్కెట్ పోతుంది. ఈ రకంగా ఉందన్నమాట. ఈ రకమైన పరిస్థితులు మళ్ళీ ఎవరి వాళ్ళ సొంత అభిప్రాయాల్ని, సొంత ఇంపార్టెన్స్ని, వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రపంచం ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇండిపెండెంట్ అనుకుంటారు చాలామంది, డిపెండెంట్ అని కొందరు అనుకుంటారు. కానీ వరల్డ్ ఈజ్ మూవింగ్ ఆన్ ఇంటర్డిపెండెంట్ అనమాట. ఒకరి మీద ఒకరికి పరస్పరం సహాయ సహకారాలతోనే వెళ్ళాలి. సో కొన్ని ప్రదేశాల్లో కొన్ని మార్కెట్లో ప్రొటెక్షనిజం వచ్చినా ఓవరాల్గా అందరికీ టాలెంట్కే సరైన అవకాశాలు ఉంటాయి. అందువల్ల మన వాళ్ళలో టాలెంట్ ఏం తక్కువ లేదు. ప్రపంచం మొత్తం మీద ఇప్పుడున్న
యూత్ చూసుకుంటే 35 ఇయర్స్ బిలో ఎక్కువ మంది, 60% ఆఫ్ ఇండియన్స్ ఆర్ బిలో 35 ఇయర్స్. అలాగే ప్రపంచం మొత్తం మీద అన్ని పెద్ద పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్స్ మన వాళ్ళే ఉన్నారు, మార్కెటింగ్లో మన వాళ్ళే ఉన్నారు. సో వీరు మళ్ళీ మనకి వాళ్ళకి అవకాశం అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తారు. ఈ ఈ ట్రంప్ ఫినామినా అనేది కొంతకాలమే, మేబీ ఓ 2-3 ఇయర్స్ ఉండొచ్చు, కానీ వరల్డ్ వైడ్గా మళ్ళీ వ్యాపారాలే నడుస్తాయి అన్నమాట. ఈ వ్యాపారాల్లో మనకి ఇండియన్స్కి ఎక్కువ ఇప్పుడు అవకాశాలు ఉంటాయి కనుక ఇండియన్స్ విల్ ఫ్లరిష్ ఎనీవేర్. రైట్. సో అక్కడ ఉండే ఇండియన్స్ అయితే ఇవి కొన్ని రోజులే చూడొచ్చు అని అనుకోవాలి, తర్వాత పరిస్థితులు యథావిధిగా మారుతాయి అని అంటారు. మారుతాయి. థ్యాంక్స్ సార్. మీరు గతంలో చెప్పిన అద్భుతమైన ప్రిడిక్షన్స్ కూడా మేము చూస్తూనే ఉన్నాం, అవే అవుతూ ఉన్నాయి కూడా. ఇప్పుడు మీరు ఒక శుభవార్త కూడా చెప్పారు, లైక్ ఇండియన్స్కి ఎలాంటి ప్రమాదం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని అనేసి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. God bless.